హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెల్లుల్లి కారం చేసి చూపిస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి జీలకర్ర ధనియాలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా వేసేసాను. తర్వాత ఇదిగోండి, ఇందులోనే కొంచెం ఉప్పు కారం వేసి ఇంకా మిక్సీకి పట్టేసిన తర్వాత ఇది ఇడ్లీలోకి, వేడి అన్నంలో, ఇంకా ఏదైనా చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. కారము ఇలాగ వెల్లుల్లి కారం చేసి పెట్టుకోండి. ఎప్పుడన్నా అంటే అన్నం, వేడి అన్నం చేసుకొని అందులో నెయ్యి వేసుకొని కారం పొడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇడ్లీలో కాంబినేషన్ చేశాను అనమాట. ఇడ్లీలో ఈ పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా 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 బాగుంటుంది. టిఫిన్ అయితే హ్యాపీగా, అసలు పొద్దున పూట టిఫిన్ బాగా తినాలి, మధ్యాహ్నం కొంచెం తక్కువ, నైట్ ఇంకా కొంచెం తగ్గించాలి. ఇదిగోండి, సాంబార్ కూడా చేసేసాను. ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోవాలి, మంచిగా తినాలి, వాకింగ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఫుడ్ లిమిటెడ్గా తినాలి. అంటే ఇప్పుడు 4 ఇడ్లీలు తినే చోట 8-10 తినకూడదు. ఓకే.